సో మచ్ అవైటెడ్ ఐపీఓ అండి మనకు వచ్చేసి ఇది ఎన్టీపీసీ రెన్యూబుల్ సోర్స్ ఎనర్జీ. సో మనకి ఎన్టీపీసీ చూసినట్లయితే మన కోల్ మైన్స్, గ్యాస్ స్టేషన్స్, హైడ్రో స్టేషన్స్, రెన్యూబుల్ ఎనర్జీ. సో వీటి అన్నింటిలో మనకి ఎన్టీపీసీ అనేది ఆపరేట్ చేస్తుంది. మనకి మేజర్గా మనం ఇప్పుడు చూడబోతున్న ఐపీఓ పేరు రెన్యూబుల్ ఎనర్జీ. సో ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే మేజర్గా సో ఇది మనం ఎంతవరకు టేకప్ చేయొచ్చు ఏందనేది మనం చూద్దాము. రీసెంట్గా రెన్యూబుల్ ఎనర్జీ మీద వచ్చిన ఐపీఓస్ అన్ని బ్లాక్ బస్టర్ రిటర్న్స్ అయితే లిస్టింగ్ గెయిన్స్ కానీ రిటర్న్స్ కానీ మనకి చాలా బాగా ఇచ్చినవి. సో నెక్స్ట్ అది ఐఆర్ఈడిఏ కానివ్వండి, లేకపోతే మనకి ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, సో నెక్స్ట్ వచ్చేసి మనకి వారీ రెన్యూబుల్స్ కానివ్వండి, నెక్స్ట్ ఇది వచ్చేసి ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ. సో మనకు వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి. ఈవెన్ ఆఫ్టర్ లిస్టింగ్ తర్వాత కూడా మంచి గెయిన్స్ అయితే ఇస్తున్నాయి. ఇది మనం తీసుకోవచ్చా లేదా అనేది మనం ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు జాగ్రత్తగా వినండి. సో ఎన్టీపీసీ వచ్చేసి మేజర్గా ఏ ప్రాజెక్ట్స్ చేస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఆల్రెడీ అయిపోయిందండి. కమిషన్ ప్రాజెక్ట్స్ వచ్చేసి సోలార్. సో సోలార్లో వచ్చేసి మనకి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ వచ్చేసి కెపాసిటీ మెగావాట్స్. సో ఉత్తరప్రదేశ్ కానివ్వండి, హర్యానా, గుజరాత్, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, మనకి తెలంగాణ, రామగుండం, సో సింహాద్రి ఎన్టీపీసీ దగ్గర కానీ ఉత్తరప్రదేశ్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ 16 సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది. నెక్స్ట్ హైడ్రో ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో మనకి కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అండర్ ఇంప్లిమెంటేషన్. సో ఎక్కడెక్కడ ఇది జరుగుతుంది సోలార్, ఇది నోకరా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. కెపాసిటీ వచ్చేసి మనకి మంచి కెపాసిటీ ఇక్కడ చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆపరేషనల్ ప్రాజెక్ట్స్ అన్నట్టుగా చూస్తున్నాము, అంటే జాయింట్ వెంచర్స్ కానీ వాటి సబ్సిడరీస్ కానీ. సో సోలార్ వచ్చేసి నియర్ అబౌట్ 19 ప్రాజెక్ట్స్ మనకు వచ్చేసి ఇక్కడ చూస్తున్నాము. అండ్ విండ్ వచ్చేసి నియర్ అబౌట్ 4 ప్రాజెక్ట్స్ మనం చూస్తున్నాము. స్మాల్ హైడ్రో వచ్చేసి 1 ప్రాజెక్ట్ చూస్తున్నాము. సో అలాంగ్ విత్ ఓన్గా కాకుండా ఈవెన్ సబ్సిడరీ జాయింట్ వెంచర్స్లో కూడా ఇది ప్రాజెక్ట్స్ టేకప్ చేసింది. సో నెక్స్ట్ రాబోయే సెషన్స్ అన్ని మనకు వచ్చేసి ఏమైతే కమింగ్ అప్ ఇయర్స్ ఓన్లీ ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ స్వాపింగ్, బ్యాటరీ స్వాపింగ్, రెన్యూబుల్ ఎనర్జీ, పవర్ ప్రాజెక్ట్స్ వీటి మీదే ఉంటుంది. సో కంపల్సరీ మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఒకవేళ ఈ ఐపీఓ మీకు లిస్ట్ అవ్వకపోయినా తర్వాత అయినా మనం అప్లై చేయాలా, తర్వాత ఆఫ్టర్ లిస్టింగ్ అయినా మనం తీసుకోవచ్చా లేదా అనేది కూడా డిస్కస్ చేద్దాము. సో ఇవన్నీ మనకి వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇది వచ్చేసి టేకప్ చేసిందండి. ఎన్టీపీసీ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసింది. అండ్ దీని టర్న్ ఓవర్స్ కూడా చాలా బాగున్నాయి. సో మనం ఇప్పుడు ఐపీఓకి వెళ్దాము. ఈ ఐపీఓ డీటెయిల్స్ అంటే మనం 1 లాట్కి ఎంత తీసుకోవాలి, మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎలా అలాట్ చేస్తే మనకు వస్తుంది అనేది మనం ఒకసారి చూద్దామండి మేజర్గా. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఎన్టీపీసీ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఐపీఓ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కింద వస్తుంది. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ, పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇక్కడ వచ్చేసి 4 కేటగిరీస్ ఉన్నాయి: రిటైల్, హెచ్ఎన్ఐ, ఎంప్లాయీ, షేర్ హోల్డర్. సో మీరు ఒకవేళ ఎంప్లాయీ అంటే ఎన్టీపీసీలో కనుక పనిచేస్తూ ఉన్నట్లయితే ఎంప్లాయీ కేటగిరీ కింద అప్లై చేయండి. లేదు మీకు ఎన్టీపీసీ కనుక షేర్స్ ఉన్నట్లయితే మీరు దీని కింద మీరు అప్లై చేయండి. ఓకే, కాకపోతే ఈ కేటగిరీస్ మీరు దేనికి మీరు ఒకవేళ సూటబుల్ అవ్వకపోతే మనది వచ్చేసి రిటైల్ కేటగిరీ అండి. సో మనకు వచ్చేసి దీనికి చాలా హై డిమాండ్ అయితే ఉంటుంది. మనకి అలాట్ అవ్వదు అనేది సెకండరీ. ఫస్ట్ అయితే మీరైతే అప్లై చేయండి. ఓకే, ఫస్ట్ మనకు వచ్చేసి ఒక లాట్కి మనకు వచ్చేసి ప్రైస్ బ్యాండ్ 102 రూపీస్ టు 108 రూపీస్. సో మనకి 1 లాట్కి వచ్చేసి నియర్ అబౌట్ 14,500 దాకా కావాలి. సో అది ఎలా అప్లై చేయాలనేది కూడా మనం ఇక్కడ చూస్తాను. ప్రీ అప్లై ఫర్ ఐపీఓ. సో ఒకవేళ నేను ఈరోజు అప్లై చేయాలనుకుంటే సో మనకు వచ్చేసి మ్యాక్సిమం లాట్స్ 13 లాట్స్. సో మినిమం లాట్స్ వచ్చేసి 1 లాట్. నేను రిటైల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ కింద సెలెక్ట్ చేస్తాను. లేదు షేర్ హోల్డర్, నాకు ఆల్రెడీ షేర్స్ ఉంది, షేర్ హోల్డర్ కింద నేను ఇది సెలెక్ట్ చేస్తాను. ఓకే, మనకు వచ్చేసి యూపీఐ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం పేమెంట్ వచ్చేసి అప్లై ఫర్ ఐపీఓ. ఓకే, మీరు క్లియర్గా ఇది జాగ్రత్తగా మీరు ఈ 4లో మనం ఎలాగో హెచ్ఎన్ఐ కాదు, సో రిటైల్, ఎంప్లాయీ, షేర్ హోల్డర్ వీటిలో మనం ఏదైతే సూటబుల్ అవుతామో దాని ద్వారా మీరు టిక్ చేసి దాని ద్వారా మీరు అప్లై చేయండి. ఎంప్లాయీ కానీ షేర్ హోల్డర్ కానీ వాళ్ళకి ఏంటంటే మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో అప్లై చేసే ముందు జాగ్రత్తగా మీరు చూసుకొని అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాకు బిడ్డింగ్ స్టార్ట్స్ ఇన్ 2 days. సో ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు బిడ్డింగ్, ఇట్ విల్ స్టార్ట్ ఇన్ 2 days. ఓకే, సో దీని యొక్క కంపెనీ గురించి ఒకసారి మనం చూద్దాము. ఇది రెన్యూబుల్ ఎనర్జీ. ఇక్కడ చూసినట్లయితే NTPC Green Energy have a special shareholder quota of NTPC. The shareholders must hold NTPC shares before the RHP filing for eligibility to apply in the shareholder quota. Okay, so the record date for the shareholders of NTPC to apply under the shareholder quota is November 12th, 2024. సో ఇదైతే మనకు వచ్చేసి షేర్ హోల్డర్ కూడా కింద మనకి అప్లై అయింది. ఫైనలైజ్డ్ యాజ్ ద RHP ఈజ్ ఫైల్డ్ ఆన్ ట్యూస్డే. ఓకే, సో షేర్ హోల్డర్ కింద మనకు వచ్చేసి టైం కూడా అయిపోయింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము.
నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే షేర్ హోల్డర్ కాదో వాళ్ళకి వచ్చేసి మనం రిటైల్ ఎలా అప్లై చేయాలి ఏందనేది మనం చూసాము. మనకు వచ్చేసి 14,904 రూపీస్ కావాలి. ఓకే, మినిమం అమౌంట్ మనకి 138 షేర్స్ 14,904 కావాలి. మనకు వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 1,93,752. సో 13 లాట్స్ ఒక రిటైల్ పర్సన్ అనేది మనం ఇక్కడ అప్లై చేయొచ్చు అన్నట్లుగా చూస్తున్నాము. ఓకే, అప్లై చేయనట్లుగా చూస్తున్నాము. నెక్స్ట్ ఒకసారి గ్రీన్ ఎనర్జీ గురించి చూద్దాము. ఇది లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ ఎన్టీపీసీ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది మనకి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లోనే లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ అన్నట్లుగా చూస్తున్నాము. ఇది 1975 నవంబర్ 7న స్టార్ట్ చేయబడింది. అండ్ మోర్ ఓవర్ సో యాజ్ ఆఫ్ 30th June 2024 has an energy capacity of 14,696 megawatts consisting of 2,925 megawatt from operating projects and 11,771 megawatts from contracted and awarded projects అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎన్టీపీసీ హ్యాస్ అచీవ్డ్ హయ్యర్ ఎబిట్ అండ్ పీటీఏ మార్జిన్స్ ఇన్ ద లాస్ట్ 2 years. ఓకే, ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్ అనేది జాగ్రత్తగా మనం ఇప్పుడు గమనిద్దాం. ఓకే, 2023లో చూసినట్లయితే రెవెన్యూ 170 CR ఉంది, ఎక్స్పెన్స్ 118 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 171 crores ఉందండి. సో రెవెన్యూ, ఎక్స్పెన్స్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడండి, అసెట్స్ 18,431 crores. 2024లో చూసినట్లయితే రెవెన్యూ 2,037 crores ఉంటే ఎక్స్పెన్స్ 1,549 crores ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది, ఈవెన్ అసెట్స్లో కూడా భారీగా పెరిగిందండి. జూన్ 2024 అంటే జస్ట్ 3 monthsకి మనం చూసినట్లయితే మనకు రెవెన్యూలో కానీ ఎక్స్పెన్స్ యొక్క ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అయితే ఏదైతే ఉందో నేను వచ్చేసి బ్లైండ్గా అప్లై చేయమంటున్నాను. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ ఈవెన్ తెలియని వాళ్ళకి కూడా చెప్పండి, కంపల్సరీ ఇది వచ్చేసి అప్లై చేయండి ఫర్ లిస్టింగ్ గెయిన్స్. ఓకే, లిస్టింగ్ గెయిన్స్ అనేది కంపల్సరీ చాలా బాగుంటుంది, మీరైతే కంపల్సరీ అయితే అప్లై చేయండి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. ఓకే, సో ఇది వచ్చేసి ప్యూర్ రెన్యూవబుల్ ఎనర్జీ పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఓకే, రెన్యూవబుల్ ఎనర్జీ పబ్లిక్ సెక్టార్ కంపెనీ లార్జెస్ట్. ఓకే, కంపల్సరీ అప్లై చేయండి. మనకు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు వస్తున్న ఆఫ్టర్ వ్యారీ ఎనర్జీస్ తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి రాక్ చేయబోతుందండి, మార్కెట్ని షేక్ చేయబోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.